హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సివిల్ బ్లాగ్స్. ఈరోజు కన్సల్ ట్యాంక్ మనకు వాల్లో ఫిక్స్ చేసి ఎలా అయితే కట్టాలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ముందుగా మనకి సైడ్ మౌంటెన్ సైడు బ్యాకు ఫ్రంట్ అప్పర్ మొత్తం అయితే ఉంటాయి దీనికి. అంటే మన వాటర్ ట్యాంక్ లోపల గిన్నర్ ఉంటుంది కదా, అదనమాట. వీటిని మనం కంఫర్ట్ తగ్గట్టు మన అడ్జస్ట్మెంట్ని బట్టి అయితే మనం అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా పెట్టుకుని కింద ఫ్రంట్ సైడ్ ఒక రింగ్ అయితే ఇస్తారు, దాన్ని టైట్ చేసుకుంటే సరిపోతుంది. మనం దీని లోపల ఫిట్టింగ్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ చేతులు పెట్టి ఇబ్బంది పడడం కన్నా ముందుగానే బయట ఉన్నప్పుడే నీట్గా చెక్ చేసుకోవాలి. ఈ పైప్స్ అన్నీ టైట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ కింద మనకి ఈ ఫ్లషర్ మనకి హెయిర్ ప్రెషర్తో పనిచేసేది అనమాట. ఇది లోపల చూసారు ఎలా ఉందో, ఇవన్నీ ఫిట్టింగ్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఇదో హెయిర్ ప్రెషర్ అనమాట. దీన్ని హెయిర్ మనం వదిలితే పైకి అయితే లేస్తుంది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అలా అయితే వర్క్ అవుతుంది. మనం పైన ఫైనల్ ఫిట్టింగ్ చేసేటప్పుడు టైల్స్ అంతా ఫినిషింగ్ అయిన తర్వాత మనకి ఇచ్చిన క్యాప్తో మనకి దాంట్లో హెయిర్ ఉంటుంది, దాని ద్వారా అయితే ఓపెన్ అవుతుంది. సరే, ఇంకా పక్కన పెట్టేద్దాం. కింద అయితే అడ్జస్ట్మెంట్ స్టాండ్స్ అయితే ఉంటాయి, మనకి లెగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ లెగ్ను మనకి ఇక్కడ స్పానర్తో లూజ్ చేసుకొని పైకి లాక్కుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు గోడను అయితే చిప్పింగ్ అయితే చేస్తున్నాం. అంటే 9 ఇంచెస్ వాల్, ఇది 4 ఇంచెస్ అయితే మనకి అట్లా సెట్ అయ్యేటట్టయితే చేస్తున్నాం అనమాట. ఇదిగోండి, మనకైతే దీన్ని టెప్లాన్ టైప్ వేసుకొని చలాకైతే వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నీట్గా మనకి సిపివిసి ముక్కలు కర అనమాట. ఇదన్నీ దాని లోపలైతే సెట్ చేసుకోవాలి. మనకి నీట్గా చలాక వేసుకొని ఇదిగోండి, ఇక్కడైతే సెట్ చేసాం. ప్లెయిన్ వాల్కి అయితే మనకైతే వెనకాల వాళ్ళు క్లిప్స్ ఇస్తారు అడ్జస్ట్మెంట్ కోసం, అన్నీ మనం సెట్ చేయాల్సి ఉంటుంది. దీనికైతే అవే ఉండదు. అంటే కింద మనం బ్రిక్ వర్క్ స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది, కూర్చుంటుంది. ఇది ఒక టీ అయితే సెట్ చేసాం, ఒక షూ ఒక ఎలబో వేసుకొని దీంట్లో అయితే సెట్ చేయడం అనమాట. ఇదైతే తీయకూడదు, ఎందుకంటే మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఇది లోపలికి అయితే వెళ్ళిపోద్ది. తర్వాత అయితే తీసేయాల్సి ఉంటుంది, ఇప్పుడైతే అవసరం లేదు. ఇదిగోండి, ఇది మన గ్యాస్ కట్ అనమాట. మనకి హైట్ని బట్టి కింద అయితే మనం 0 ముక్క అయితే వేసాం, ఒక అరడుగు ముక్క. దాన్ని అయితే రేజింగ్ చేసి దీన్ని అయితే పెట్టాం. వీటిని కొబ్బరి నూనె ఉంటుంది కదా, వాటిని అయితే పూసైతే వెక్కియాల్సి ఉంటుంది. వీటి గ్యాస్ కట్స్కి మనం మామూలుగా వేసామంటే వాషర్లు అయితే పోతాయి, అందుకోసం ఇవన్నీ అలాగే చేయాలన్నమాట. కింద వాటికి మామూలుగా పెట్టేయడమే. ఇక్కడ ముందుగా మనకి ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ లెటిన్ కమౌండ్ ఉంటుంది కదా, దాని సెంటర్ మనకి 17 ఇంచులు అయితే ఉండాలి. మనం సెట్ చేసేటప్పుడు మొత్తానికి వీటికి ఉంటాయన్నమాట. వీటన్నిటికి కూడా మనకి కొబ్బరి నూనె పూస అయితే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మాల్స్ సిమెంట్ అలాంటివి పోయాయంటే చాలా కష్టం, అందుకోసం ఇలాగే సెట్ చేయాలన్నమాట. దీన్ని పైన రాడ్స్ చూసారా, ఆ రాడ్స్ మనం షీట్ కూర్చోబెట్టడానికి అన్నమాట. ఆ షీట్లను కూర్చోబెట్టడానికి రాడ్ కూడా మనం సెట్ చేసేసాం. మనం ఇప్పుడే సెట్ చేసుకోవాలన్నమాట. సెంటర్కి పెట్టుకోవాలి, మిగతా వాటికి మోడల్స్ అయితే బట్టి ఉంటుందన్నమాట. ఇదిగోండి, సెంటర్కి 17 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇది మామూలుగా బెల్దర్ వర్క్లో దారబందరాలు ఎలా ఫిక్స్ చేస్తారో సేమ్ అంతే. సైడ్ తూకం యథాలం తూకం ఉండాలి. రసమట్టం ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు, మీరు తూకం అన్నది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటికీ దీన్ని స్ట్రైట్గా మనకైతే బ్రిక్ వర్క్ అయితే కట్టుకోవాలన్నమాట. కింద మనం సెట్ చేసాం, ఈ రాడ్లు కూడా నీట్గా టైట్ చేసేసుకున్నాం. ఆ పౌచ్ మనకి ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, మన ఫిట్టింగ్ అయితే ఇలాగైతే ఇచ్చాం. ఈ సైడ్ అంతా కూడా ఇంకా బ్రిక్ వర్క్ స్టార్ట్ చేసుకోవడమే. ఇది కూడా మనకి సైడ్లు కూడా ఉంటాయి, ఇవి మన ఇష్టం, మన అడ్జస్ట్మెంట్ బట్టి ఎక్కడ ఎలా ఏం చేసుకోవచ్చు. ఇదిగోండి, బ్రిక్ వర్క్ అయితే స్టార్ట్ చేసే వర్క్ కంప్లీట్ అయింది. ఇంక ఫ్రంట్ వచ్చి దీనికైతే ప్లాస్టింగ్ చేయాలి. కాస్త సిమెంట్ పాలేసి సిమెంట్ వేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం కట్టేసాం. దీనికైతే మనం చేసేది లేదు, మనం బెల్దార్ల వరకు ప్లాస్టింగ్ చేసుకొని టైల్స్ అయితే వేసుకోవడం అనమాట. ఫైనల్ ఫిట్టింగ్ మళ్ళీ షీట్ అనేది ఎలా బిగించుకోవాలో తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ డైవర్టర్లు ఇవన్నీ మనం కూడా ఇలాగే ప్యాక్ చేసేసుకోవాలి నీట్గా, బెల్దార్ మీద ఆధారపడకుండా. ఎందుకంటే కదిలిపోయాయంటే మళ్ళీ కొలతలు మిస్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.